హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నరేష్ బాబు. పండక్కిరా అల్లుడు మన గుడిలో శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం జరిపిస్తున్నాం అని మా మామగారు పిలవగానే ఎక్కడ పనులు అక్కడ వదిలేసి బంధుమిత్ర సపరివారంతో రెడ్డిగూడెం మండలం కొనపరాజు పర్వగ్రామంకి బయలుదేరాం. ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రి పర్వదినాన వైఎస్ఆర్ కడప జిల్లా కందిమల్లయ్య పాలెంలో బ్రహ్మంగారి మఠం దగ్గర జరిగినట్లుగానే మా గుడిలో కూడా బ్రహ్మంగారికి తల్లి గోవిందమ్మకి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించి ఆ స్వామివారి తీర్థప్రసాదాలతో స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావడం మాకు దక్కిన ఎన్నో జన్మల సుకృతం. అనంతరం మంగళహారతులు పట్టి కళ్యాణ దంపతులని మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో గ్రామం మొత్తం ఊరేగించడం మా కుటుంబ ఆనవాయితీ. నారసాలు పొడుచుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి మమ్మల్ని మేము అర్పించుకున్నాము. ఊరి మధ్యలో ఉన్న జంక్షన్స్లో అద్దద్ద శరభ అనుకుంటూ వీరభద్ర ఖడ్గాలు చదువుతాం. మిన్నపమ్మొకటుంది కలకంటి రాత్రి కళ్ళకాదు మై మీద పావతి మాయమే పోయింది చెమట బొట్టుగా తీసి చాట్రాతి పై వేసి వీరభద్రుడు పుట్టాడు. బ్రహ్మాల వంద్యు పుట్టగదాలు దర్శనం కోలేక బెదురా వైరుడు నీయున్ననగా ఒకటి చితివే కాదా మోసపోయింది ఎందుకలా అన్నకు ఎందుకలా పెట్టుది కాటుకు గొర్రెతల పెట్టింది మాకు వచ్చిన అరకొర డ్యాన్సులతో స్వామివారిని కొద్దిగా ఇబ్బంది పెట్టినా తిరిగి తెల్లవారుజామున స్వామివారిని గుడికి క్షేమంగా తీసుకువెళ్ళడంతో మా శివరాత్రి జాగారం కంప్లీట్ అయింది. పిల్లలు సంబరపడడంతో పక్కనే ఉన్న కుదప వెంకటేశ్వర టెంపుల్కి బయలుదేరాం. మేము వెళ్ళగానే అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వెళ్ళి పాల్గొన్నాం. భోజనం అవ్వగానే స్వామివారి దర్శనం కోసం మెట్లదారి పట్టినాం. వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వగానే పైనున్న చిన్న చిన్న గుళ్లకు శివాలయం కోసం మళ్ళీ మెట్లదారి పట్టినాం.
మొత్తం సుమారుగా 450 మెట్లు ఎక్కేసరికి నిజంగానే శివుడు కనబడ్డాడు అందరికీ. గుట్టపైన ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తుంటే మీకేం భయం లేదు, ఏది జరిగినా నేనున్నాను అని గ్రామం మొత్తానికి అభయహస్తం ఇస్తున్నట్లు వ్యూ అయితే సూపర్గా ఉంది. గుట్టపైన కొంచెం సేపు రెస్ట్ తీసుకొని దగ్గరలో ఉన్న వెలవడం తిరునాళ్ళకు బయలుదేరాం. శివాలయం కోసం కదిలి వచ్చిన జనాలు, ప్రభలు, గుడి ప్రాంగణం, ఎగ్జిబిషన్, బొమ్మలు, నాటకాలు, అబ్బో అన్నీ సూపర్గా ఉన్నాయి. నా బిడ్డ అయితే భుజం పైకెక్కి తిరునాళ్ళ మొత్తం ఎంతో సంబరంగా చూసింది. అదేంటో కానీ తిరునాళ్ళలో ఎంతమంది ఉన్నా నా బిడ్డ అల్లరి, రచ్చ, హడావిడి, కేరింతలు, బెదిరింపులు, అలకలు, కలహాలు తప్ప నాకేమి కనపడలేదు. తిరణాల్లో ఆడి ఆడి అలసి సొలిసి సొమ్మసిల్లి ఇక మా వల్ల కాదు బాబోయ్ అనేంతవరకు తిరిగి తిరిగి అర్ధరాత్రి మళ్ళీ మా ఇంటికి చేరుకున్నాం. 3వ రోజు పక్కనే ఉన్న కొండ పర్వత శివాలయానికి బయలుదేరాం. సుమారు 1000 మెట్లున్న గుట్ట ఎక్కడం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. ఓం నమః శివాయ. 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 ఇలా మా ట్రిప్ మొత్తాన్ని బాగా ఎంజాయ్ చేసాం.